ఫర్ ఎగ్జాంపుల్ 99 లో ఆది షూటింగ్ జరుగుతుండింది. సో నాకు వచ్చినప్పుడు 6 years నాకు. సో 6 years ఉన్నప్పుడు సో మేము మా ఫ్యామిలీ కలిసి ఒక 20-30 మంది మేము ఆది సినిమా షూటింగ్కి వెళ్ళాం. సో సిడ్నీ హార్బర్కి వెళ్తాం. మా హాలిడే ఓకే, కజిన్స్ హాలిడేనే, కానీ కజిన్స్ హాలిడేతో పాటు అక్కడ పక్కన షూటింగ్ జరుగుతుంది. సో నాకు చాలా ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్, ఎందుకంటే ఫస్ట్ టైం January 1st రోజు అక్కడ ఫైర్ వర్క్స్ చూసా. హార్బర్ బ్రిడ్జ్ మీద ఫైర్ వర్క్స్ అంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సో నేను జూనియర్ ఎన్టీఆర్ గారు అందరం వెళ్ళాం. ఫైర్ వర్క్ చూడంగా అసలు స్పెల్ బౌండ్. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు సినిమా ఇచ్చిందిగా. సినిమా షూటింగ్కి వెళ్ళడం వల్లే నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగా. సరే వచ్చాం, సినిమా అయిపోతే బ్లాక్ బస్టర్ హిట్. స్కూల్లో అప్పటి నుంచి హీరో. అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండిందంటే స్పాటిఫై లేదు, బుక్ మై షో లేదు, ఫిజికల్ గా టికెట్స్ అడిగేవాళ్ళు, ఫిజికల్ గా సిడీస్ ఇచ్చేవాడిని. సో సిడీస్ ఇవన్నీ చూసిన ఎరా మాది. బ్రో మీ సినిమా సాంగ్స్ సాంగ్ సిడీస్ అడిగాడు, ఏదో కమాన్ కమాన్ అంటే అదొక హీరో ఫీలింగ్ కదా. సో చిన్నప్పటి నుంచి మనం తెలుగు ఇచ్చన్నీ చాలా ఇంపాక్ట్ కదా. ఇప్పుడు తెలియకుండా మా చిన్నప్పుడు మన నాకు ఆది సినిమా ఓ 50-60 సార్లు చూపించారు. అదే ఆది మాది మీకు అర్థమైంది కదా ఎలా ఉంటది. ఇంకా చిన్నప్పుడు తొడకొట్రా చిన్న ఇది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఇవన్నీ మనకి అన్ని సార్లు వినేసి ప్రివ్యూ థియేటర్ లో ఒక మాస్ వైబ్ అది ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా మనకి ఎలా ఉంటుందంటే తెలియకుండా మనకు ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఉంటే ఆది సినిమా ప్రీమియర్ చేసేస్తారు. ప్రసాద్ గారు నాకు సెకండ్ హోమ్ అనమాట. సో మా డాడీ ఎడిటింగ్ రూమ్ మాకు ఇంకో ఏంటంటే మా ఇంట్లో మా ఆఫీస్ లో ఎడిటింగ్ ఉండేది.